ఉండబోతున్నారనేటువంటి ఒక కాంక్షతోటి చూస్తున్నటువంటి సందర్భం हमारे माननीय यशस्वी प्रधानमंत्री मुद्दतों में होती है शख्सियत उनके जैसे अंदाज ये बयान से हो इतिहास हो जाता है। हमें गर्व है कि हम वो पीढ़ी है जिसने इतिहास बनते देखा है। गौरवनीय हमारे भारत के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र दामोदर दास मोदी जी को हम सब के तरफ से अभिनंदन और स्वागत करते हैं। भारत के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी। థ్యాంక్ యూ। అతిథులందరికీ ప్రేమపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం। ఇప్పుడు వెంటనే అందరూ దయచేసి ఒక్కసారి లేచి నిలబడండి। నా పోలీస్ సిబ్బంది అంతా కూడాను జాతీయ గీతాలాపన ఉంటుంది। కైండ్లీ రైజ్ ఫర్ ద నేషనల్ యాంథమ్। దయచేసి ఒక్కసారి లేచి నిలబడండి। నా పోలీస్ సిబ్బంది అంతా కూడాను జాతీయ గీతాలాపన ఉంటుంది। కైండ్లీ రైజ్ ఫర్ ద నేషనల్ యాంథమ్। Kindly, I request you all, kindly please rise for the national anthem. Please rise for the national anthem. Thank you very much, sir. With the kind permission of the Chief Secretary, may we hand over the proceedings, sir. Thank you. Namaskaram. Namaskaram. Sir, namaskaram. Sir, गौरवनीय गवर्नर गारी अनुमति तो आंध्र प्रदेश राष्ट्र मुख्यमंत्री का नियमित श्री नारा चंद्रबाबु नायडू गारिनी पदवी प्रमाण स्वीकारम मरियु रहस्य परिरक्षण प्रमाण स्वीकारम చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను। श्री नारा चंद्रबाबु नायडू गारी చేత मुख्यमंत्री पदवी प्रमाण स्वीकारम मरियु रहस्य परिरक्षण प्रमाण स्वीकारम చేయించవలసింది। నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను। నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు
అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గౌరవనీయ గవర్నర్ గారి అనుమతితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గులుగా ఎంపిక చేయబడిన వారి పేర్లున పదవి మరియు రహస్య పరిరక్షణ స్వీకారం కోసం చదువుతున్నాను. గౌరవనీయ గవర్నర్ గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులుగా ఎంపికైన వారిచే పదవి మరియు రహస్య పరిరక్షణ ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మంత్రివర్యుల పేరు ఒక్కొక్కటి చదవటం జరుగుతుంది. గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, నేను కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. देखिए तस्वीरों में आप देख सकते हैं कि पहले चंद्रबाबू नायडू ने शपथ ग्रहण की बतौर मुख्यमंत्री और इसके बाद पवन कल्याण ने बतौर मंत्री पद की शपथ ग्रहण की है। और इस वक्त शपथ लेने के बाद देखिए तमाम दिग्गजों को हाथ जोड़कर अभिवादन करते हुए पवन कल्याण नजर आ रहे हैं। नारा लोकेश गारू।